ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి ప్రారంభం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలము, మేము ఎంచబడుచున్నవారు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, మరి కొందరు వారి వారి విధానాన్ని బట్టి ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రతి పనిలో మీరు మహిమ పొందండి. చిల్డ్రన్ రిట్రీట్ ఈ దినమున ఆశ్చర్యకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. అనేకులు వచ్చి సహాయపడ్డారు, శ్రమ పన్నారు. నేను అందును బట్టి కూడా మీకు స్తోత్రములు. నీ ఆహారము నీళ్ళ మీద వేయుము అన్నారు. ఇదిగో ఈ దినమున పిల్లలకు పాటల ద్వారా, కథల ద్వారా, కంఠత వాక్యముల ద్వారా నీ వాక్యాన్ని వినిపించుటకు సహాయం చేశారు. మీకు ప్రభు, బిందమ్మ, వారి మిత్ర బృందాన్ని కూడా దీవించారు. రత్నం, కళ, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించారు. పరిచర్యలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా ముగుస్తుంది. అయా, ఉదయకాలములో అనేక పిల్లలు చేరి నైనా మిమ్మల్ని స్తుతించారు. అందును బట్టి ముగుస్తుంది. సంఘ కార్యక్రమాలలో ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక గనక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం.
నీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచాడు. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలము దేవుని మహాకృపను బట్టి సండే స్కూల్ రిట్రీట్ దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించాడు. ఈ కార్యక్రమం కొరకు మరి వాట్సాప్ ద్వారా మీకు ఎప్పటికప్పటికి సమాచారం అందించాము. దేవుని పిల్లలు కూడా వచ్చి ఆర్థికం సహాయమే చేయడం గాక మరి పరిచర్య కూడా చేశారు. వారికి కూడా మరి నిండు పూర్వకమైన వందనాలు. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము 31 నుండి 34 వరకు తన ప్రజలను ధైర్యపరుస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎందుకున్నాడు? యేసు ప్రభువారు పరలోకములో 2 పనులు చేస్తూ ఉన్నాడు. ఒకటి, విజ్ఞాపనము చేయుచున్నాడు. 2, మనకు ఇల్లు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడే నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనే మాట యోహాను సువార్తలో మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన 30 సంవత్సరాలప్పుడే సేవను ప్రారంభించిన దినాలలో మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో ఆయన పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెననే మాట మనం చూస్తాం. ఒక క్రైస్తవ విశ్వాసి లేదా ఒక క్రైస్తవ కుటుంబం విజయ పథముతో ముందుకు సాగాలి అంటే మొదట దేవుని సన్నిధిలో మోకరించే అనుభవం ఉండాలి. ఇది నాలో పిల్లలకు సైతము మోకరించే అనుభవం ఉండడం లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేయిచూ ఉండెను. ఎందుకు అంటే ఆయన ఎక్కడ బోధ ప్రారంభించినా వేలాది మంది వచ్చేవారు. వీరు ఎందుకు వస్తున్నారని ఒక ఆయన పరిశీలిస్తే అందులో 4 గుంపులు తేలారంట. ఒక గుంపు యేసుక్రీస్తును వెంబడించటం వలన రొట్టెలకు చేపలకు కొదవ ఉండదు, ఆహారమునకై వెంబడిస్తూ ఉన్నారంట. రెండవది, యేసుక్రీస్తును వెంబడించటం వలన తమ బాధలు నివారణ చేసుకోవచ్చు అని వెంబడిస్తూ ఉన్నారు. మూడవది, ఆయన బోధలు విని వారి జీవితాలు సరి చేసుకొని 100 ఫలించేవారు అంట. ఇక 4వ గుంపు వారు ఆయనలో తప్పు పట్టాలని ఇవే ఆలోచన కలిగి మత పెద్దలు వెంబడించేవారు. అందుకని వీటన్నిటిలో నుండి అత్యధికమైన విజయము పొందాలి అంటే
ప్రార్థన ప్రాముఖ్యము. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు అవసరం. నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితంలో అలుపు ఎరగకుండా ప్రతిదీ జయించుకొని వెళ్ళాలి అంటే 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానము, 3 సంఘ పరిసరాలలో ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి. కూడిక సమావేశాలప్పుడు కాదు రావాల్సిందేది. సమావేశాలు లేకపోయినా దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని సంఘంలో కూర్చొని ఇతరుల కొరకు ప్రార్థించటం వలన గొప్ప ఆశీర్వాదం. అందుకు హన్నా ప్రవక్తి మనకు కనబడుతుంది. ఆమె 12 ఏళ్ళప్పుడే తన పెనిమిటితో సంసారం చేసి 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక రాత్రింబగళ్ళు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు కాలము గడుపుతూ ఉందంట దేవాలయములో ఉంది. 2వది, దేవాలయమునకు ఎవరైతే వస్తారో ఆయనను గురించి మాట్లాడుతూ ఉందంట. మనల గురించి మాట్లాడుకోవడం కాదు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని బాగు చేసిన ప్రభుని గురించి కొన్ని మాటలైనా పలకాలి. అది విశ్వాసి యొక్క బాధ్యత, ప్రభుని గురించి. కనుకనే ఆయన గొప్ప ప్రార్థనాపరుడుగా మనకు కనపడతాడు. 2వ మాట, ఆయన పాపుల కొరకు, తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపనము చేశాడంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం, కావున గొప్పవారితో పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి ఎంత గొప్ప ప్రార్థన పరుడు. తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపనము చేసెను. పాపుల కొరకు, నీ చుట్టుపక్కల రక్షించబడని కుటుంబాల కొరకు ప్రార్థించడమే కాదు, ప్రభు ప్రేమను కూడా వారికి నువ్వు తెలియజేయాలి. ఎందుకమ్మా సమస్యలతో రోజు కొట్లాడుకుంటారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, దేవుని సన్నిధికి రా, దేవుడు కార్యం జరిగిస్తాడు. మేము ఆకాశం నుండి ఉట్టి పడలేదు కదా, మేము మీలాగనే కదా, సామాన్యులమే కదా. యేసుక్రీస్తుని అంగీకరించటం వలన దేవుడి స్థాయిలోకి ఉంచాడు. రండి మందిరానికి, దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం. తిరుగుబాటు చేయు వారిని గూర్చి ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. 109వ కీర్తనలో ఏమని ఉందంటే, నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, అయినను వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను మానక అన్నాడు. 109వ కీర్తన 1వ వచనం నుండి ప్రారంభం. నా స్తుతికి కారణభూతుడవగు దేవా,
నన్ను చెరపవలనని కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుచూ ఉన్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచూ ఉన్నారు. నిర్ణీతముగా నాతో పోరాడవలనని నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను మానడం లేదే. వారి గురించి వారు కపటముగా నోరు తెరుస్తూ ఉన్నారు. నా మీద అబద్ధాలు చెప్పుకుంటున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడు సమయం వస్తుందా అని పోట్లాడడం కూడా సిద్ధపడుతూ ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థించుట మానలేదు. శ్వాస జీవితములో ప్రార్థన అనేది నీకు ఒక ఆచారం అయిపోయింది. ఏదో చెయ్యాలి కదా, చిలక పలుకులు పలికినట్టుగా అన్నట్టుగా. కానీ నిజ ప్రార్థనా పరులు వారేమని గుర్తిస్తారంటే, మా క్షేమము కొరకు ఆయన ప్రార్థన చేయించున్నాడు అని యథార్థంగా చెప్తారు. నేను చూపినకు ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషపు మాటలు. కానీ నేను ప్రార్థించుట మానలేదు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. కానీ నేనైతే ప్రార్థించుట మానలేదు. నేనైతే విశ్వాస జీవితంలో ప్రార్థించుట అనేది అలవర్చుకోవాలి. నీ కుటుంబము ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి అంటే శరీర సంబంధమైన ఆలోచనలు ఏమాత్రము పనికిరావు. 55వ కీర్తన 12వ వచనం, నన్ను దూషించుటకు నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చు. నా మీద మిట్టిపడువాడు, నా యందు పగబట్టినవాడు కాడు. అటివాడైతే నేను దాగి ఉందును. ఈ పని చేసినను నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము. ఉత్సాహమునకు వెళ్ళు సమూహములో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఏమంటున్నాడు? నన్ను దూషించువాడు శత్రువు కాడు. యూదాను ఆ మత పెద్దలతో యూదా వస్తే ఇస్కరియోతు యూదాను ఏమన్నాడు?
యేసు ప్రభువారు ఏమన్నాడు? నా శత్రువా అనలే, చెలికాడా కానిమ్ము అన్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు హృదయము నువ్వెరిగితే, ప్రభు మనస్సు నీకుంటే, ఎందుకంటే ఎఫెసు పత్రికలో, ఫిలిప్పు పత్రికలో ఏం చదువుతాము? క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును చదవడానికే తప్ప అది హృదయములో కానీ జీవితములో కానీ ప్రారంభించే మనసు రాదుగా. లేఖనాలు చదివేటప్పుడు చక్కగా చదువుతాం రేపు ప్రభు బల్లాల్లో, కానీ ఆ తగ్గింపు స్వభావం రాదు కదా. ఎలాగా నీ ఆధ్యాత్మిక జీవితంలో క్రూరమైన స్వభావం విశ్వాసిలో ఉండకూడదు. దావీదు జీవితములో అనేకమైన మేలులను మనం చూస్తాం. 55వ కీర్తనలోనే 18వ వచనం, 55వ కీర్తన, శత్రువులు అనేకులు ఉన్నారు, నా శత్రువులు. నా అనే తినేస్తున్నావు రాజా, నా మింగేస్తున్నావు. మింగేసినావు? మింగేయలేదు. ఏమంటున్నాడు? నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. సరే, నా శత్రువులు అనేకులై ఉన్నారు, కానీ నా దేవుడు నన్ను అద్భుతముగా రక్షిస్తూ. కనుక నేరము మోపువాడెవడు మన మీద? క్రీస్తు ప్రేమ మనకుంది. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కానీ నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి బైబిలే చదవవుగా, ప్రార్థనే అసలు అట్లా మోకాళ్ళు కూడా ఉండవుగా. ప్రారంభంలో ఏమయ్యా ప్రభుని నమ్ముకున్నావా? నమ్ముకున్నానండి. బైబిల్ చదువుతావా? చదువుతానండి. ప్రార్థన చేసుకుంటావా? చేసుకుంటానండి. ఇంతకు విశ్వాసమేనా? విశ్వాసనేనండి. కానీ క్రియలు మాత్రం చూస్తే అవిశ్వాసి లక్షణాలు కనపడతాయి. మాటలు, ఆలోచనలు, విధానము, దేవుని లోబడిన హృదయము సరే కనపడదు. పైవేషం అది ఎన్నాళ్ళు ఉండదు. పైవేషం హృదయములో నుండి, అంతరంగములో నుండి. నువ్వు ప్రభు కొరకు నిలబడు, దేవుడే కార్యం జరిగిస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం, 15వ అధ్యాయము 12వ వచనం. మరియు బలి అర్పింపబడని ఉంది. అబ్షాలోము గిలోనీయుడైన గిలోనీయుడైన అహీతోపేలు దావీదు యొక్క మంత్రి గీలో అను ఊరిలో నుండి పిలిపించెను. అబిషాలోము దగ్గరికి మరి ఎక్కువగా అవుట చేత కుట్ర బహు
బలమాయను కుట్రలు ఈ దినాలలో. ఆఖరికి భక్తిలో కూడా కుట్రలండి. లోకంలో కాదు, భక్తిలో కుట్రలండి. భక్తిలో కుటిలత్వము, కుట్రతనము ఎప్పుడూ పనికిరాదు. యథార్థమైన భక్తి, యథార్థమైన జీవితం. యేసు ప్రభు వారు ఏమని నేర్పారు? మీ మాట చెప్పు ఇసాకు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనున్నట్టుగా ఉండాలి. సరే, ప్రతి దానికి నోరుంది కదా అని అవసరమా? యథార్థమైన భక్తి నువ్వే స్థితిలో ఉన్నా ఉన్నత స్థితికి తీసుకొని వస్తావు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా యథార్థమైన భక్తి, యథార్థమైన జీవితం, స్వార్థ జీవితం కాదు, కుట్ర జీవితం అంతకంటే కాదు. దావీదును దేవుడు ఆశ్చర్యకరంగా రక్షించాడు. 31-32 వచనాలు, 2 సమూయేలు గ్రంథమే 15వ అధ్యాయము 31-32 వచనాలు. రాజు బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. అందుకు కుషీ చెప్పిన జమనగా, నా ఏలిన వాడను రాజు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలునట్టుగానే సరే, కన్న కొడుకు కన్న తండ్రి మీద కత్తెత్తాడు. మాయమాటల చేత లోపరుచుకున్నాడు. ఎలాగైనా సింహాసనము అధిష్ఠించాలనే ఉద్దేశముతో కన్న తండ్రి మీదకే కుట్రలు ప్రారంభించాడు అబ్షాలోము. ఏమయ్యాడు? ఆకాశానికి భూమికి, ఆ ఊడల చెట్టుకు తన జుట్టు చిక్కినందున గాడిద పారిపోయింది. అబ్షాలోమును అంబు గుండెల మీద తలకాయ మీద కొట్టలేదు, కానీ వాని గుండె గురి చూసి కొట్టాడు. ఎందుకంటే వాడు అందగాడే కానీ వాని గుణం మంచిది కాదు, వాని ఆలోచనలు మంచివి కాదు, వాని పద్ధతి విధానం మంచిది కాదు. కన్న తండ్రిని సింహాసనం నుండి అడవి పాలు చేశాడు, ఎలాగైనా రాజ్యం సేధించుకోవాలని. ఏమయ్యాడు? గుండెకు గురి పెట్టి కొడితే చచ్చాడు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో, దానియేలు జీవితంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెను అని ఆలోచించారు. కానీ నిందింపబడిన దానియేలు నిర్భయుడై జైలు నుండి, సింహ బోన్ల నుండి విడుదల పొందాడు. దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు సింహముల పాలయ్యారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఒకటి పాపుల కొరకు విజ్ఞాపనము చేయువాడు. రెండవ మాట లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం. 22వ అధ్యాయము 32వ వచనం. 31 నుండి, సీమోను సీమోను
సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. సాతానుడు దేవుని ప్రజల మీద, ప్రకటన గ్రంథంలో ఏం చదువుతాము? మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, ఎవరిని మృంగుదునా అని వాడు రాత్రింబగళ్ళు ప్రయాసపడుతూ ఉన్నాడు. సీమోను, సాతానుడు నీ జీవితాన్ని జల్లించుటకు ఇష్టపడ్డాడు కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థించుతిని. ఎంత గొప్ప ప్రేమగల దేవుడండి మన దేవుడు. తన ప్రజలను ఆయన భ్రష్టు పట్టనీయడు. తన ప్రజలను ఆయన కాపాడు దేవుడు. తన మనసంతా తన ప్రజల మీదనే. కీర్తనలో చదువుతాం కదా, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. ఆయన మనసంతా, నువ్వు పొలంలోకి వెళ్ళినా, నువ్వు రాత్రి డ్యూటీకి వెళ్ళినా, నువ్వు దూరంగా వెళ్ళినా ఆయన మనసంతా నీ మీదనే. ఆయన కనుదృష్టి కూడా తన ఎడల యథార్థవంతులను బలపరచుటకై దేవుని నేత్రములు లోకమంతటా సంచారము చేయిచు ఉన్నది. కనుక సీమోను, నీవు అవిశ్వాసివి కాకుండా నిమిత్తం నీ కొరకు నేను ప్రార్థించి తిని. ఎంత గొప్ప ప్రార్థనాపరుడని. మూడవ మాట, ఆయన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పి శత్రువుల కొరకు కూడా ఆయన విజ్ఞాపనము చేయుచున్నారు. వారందరూ ఆయనను అపహసించారు, కొరడాలతో కొట్టారు. ఆ మనోహరమైన ముఖము మీద ఉమ్మి నిన్ను కొట్టిన వాడెవడు అని చిన్న పిల్లలు దొంగాటాడినట్లుగా అన్నా కూడా ఆ ప్రేమ కలిగిన దేవుడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఆయన శత్రువుల కొరకు కూడా విజ్ఞాపన చేసిన గొప్ప స్టెఫెను నేర్చుకున్నాడు. స్టెఫెను రాళ్ళతో కొడుతూ ఉంటే పరలోకములో సింహాసనాసీనుడైన ప్రభు లేచి నిలబడినప్పుడు, యేసు ప్రభువా, ఈ నేరము వారి మీద మోపకము అని ప్రార్థించాడు. కనుక ఈ సంవత్సరం యొక్క చివరి దినాలకు వచ్చారు. మరో నూతన సంవత్సరం అనేది ఉన్నది. నీ కుటుంబములో, నీ జీవితములో, నీ వ్యక్తిగత జీవితములో ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకొని
ఆయనను స్తుతించుట ఎంతైనా చెడ్డదే. మంచిదయ్యా ఇసాకు, చెడ్డది కాదు, ఎంతైనా మంచిది ఆయనను స్తుతించుట. ఆయన స్తుతులు ఆసీనుడు. ఆయనను స్తుతించుట అలవర్చుకో. ఆయన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. యోసేపు తన సోదరులతో అన్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి, దేవుడైతే అది మేలుకే. రండి, మీరు అక్కడ ఉండొద్దు, గోశానికి రండి, కరువు అనుకొనకుండా మిమ్మల్ని నేను పోషిస్తాను అన్నాడండి. ఒక స్థాయికి వచ్చేలకల్లే మనిషి ఇక సమానముతో సహజీవనం చేసిన మనుషులను మర్చిపోతాడు. ఇంకో స్థాయిలో ఉన్న వ్యక్తులతో సహవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని పిల్లల లక్షణాలు అలాంటివి కాదు. నువ్వు ఒక స్థాయికి వెళ్ళినా కూడా నువ్వు తినే 4 ముద్దల్లో ఒక ముద్ద ఇతరులకు చేయి చాపాలి. సరే, క్రిస్మస్ అంటే అర్థమేంది చెప్పు దాసు. క్రిస్మస్ అంటే అర్థమేంది చెప్పు. క్రిస్మస్ అంటే అర్థమేంది? నాకు తెలియదు అంటున్నాడు పెద్ద తిరుపాల కొడుకు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే పెద్ద తిరుపాల గారు ఎమ్మెల్యే లాంటి డ్రెస్ వేసుకొని ఈ మతస్థులతో తలకాయ నొప్పేని చట్టా చట్టా చట్టాన్ని కంటత వాక్యాలు మైకులో చెప్పి మళ్ళీ పక్కకు వచ్చి బిడి దాకా కూర్చోట్టాడు. సరే, ఏం చిన్న అంటే యారు పొప్ప వాళ్ళతో వాళ్ళకు మనకు సమయం ఇది. అందుకని నేను దేవుని గురించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని 4 మాటలు చెప్పేస్తాడు. మళ్ళీ బయటకు వచ్చేందుకు టపా అని బిడి తాగుతుంటాడు. కాదు చిన్న ఇప్పుడే కదా అని అంటే పండగలెప్ప. ఎవరినే కానీ ఒరే తరే అనే పదం ఆయన ఎప్పుడు అని అందరినీ ప్రేమించాడు. యేసుక్రీస్తు మనకు బహుమతిగా ఇవ్వబడ్డాడు. ఈ పండుగలో మనం ఇతరులకు కూడా ఇదన్నా తెలుదా, అది కూడా కానీ ఇచ్చేసేయి అంటున్నాడు దేవదాసు గారు. చూసారు, ఇతరులకు కూడా బహుమతిగా ఏదైనా నీకున్న దానిలో. అంతేగాని నా స్టామినా చూడు ఏందనుకుంటున్నావు, నేను 10,000 చీర కట్టాను, 10,000 సూట్ వేసాను, భలే ఉంది అన్న డ్రెస్సు. దీనికోసం కదయ్యా క్రిస్మస్ అంటే. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. నీ ఆనందంలో ఇతరులను చేర్చు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తే ఏమన్నాడు? ఈ నా సంతోషములో మీరు కూడా, నేను కూడా కాదు, మీరు కూడా పాలు పొందు, ఇతరులకు భాగం. సరే, అది నిజమైన క్రిస్మస్. కనుక ఆయన శత్రువుల కొరకు కూడా విజ్ఞాపనము చేశాడు. 106వ కీర్తన 16:23 వచ్చింది. నిలిచి అడ్డుపడెను. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు, భూమి మీద సాత్వికుడు, ప్రపంచ సకల విద్యలు అభ్యసించినవాడు, దేవుని కొరకు అల్ప కాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలు అని యోచించిన
మోషేకు పాత నిబంధనలో ముఖాముఖిగా ఒక స్నేహితుని వలె మాట్లాడినట్టు, మోషేతో మాట్లాడినట్టు మరి ఏ వ్యక్తితో అయినా మాట్లాడలేదు. అటువంటి మోషేకు దేవుడు ఎన్నో ఛాయిస్లు ఇచ్చాడు. వీరందరినీ అరణ్యములో వధించేస్తాను, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను అంటే సాత్వికుడైన మోషే అంటున్నాడు, ప్రభువా జీవగ్రంథంలో నా పేరైన తుడిపై కానీ వీరిని మాత్రము రక్షించు. తన ప్రజల కొరకు అడ్డుపడ్డాడండి. తిరగబడిన ప్రజల కొరకు మోషే 2 మార్లు విజ్ఞాపనం చేశాడు. తన అక్క కొరకు ప్రార్థన చేశాడు, అహరోను కొరకు కూడా ప్రార్థన చేశాడు మోషే. కానీ నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రార్థన అనేది మానేసావుగా, బైబిల్ చదివేది కూడా మానేసావుగా, అన్నం తినేది కూడా మానేసావుగా. నిన్న కదిరిలో ఒకడు గేమ్ ఆడుతున్నాడు, డేటా అయిపోయింది, తల్లి ఫోన్ తీసుకున్నాడు. ఎందుకురా తీసుకుంటావంటే తల్లిని కసక్కన పొడిచేసాడండి. పంపించదు చూడండి వాట్సాప్లో, డేటా పోయినందుకు తల్లినే పొడిచేసాడండి. ఒక చెడ్డ తరము పైకి లేస్తూ ఉంది. ఆ తరానికి చిన్న పెద్ద వయసు వావి ఇవేవి కనపడవు. ఆ తరానికి కోరిక తీరితే చాలు. జాగ్రత్త. నీ ఇంటిలో బైబిల్ గ్రంథం తెరవబడితే ఆకాశవాక్యంలో విప్పబడి నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. మా ఖుషి అంటాది, అబ్బా నేను మా అమ్మాయి చర్చికి పోయినాము అంటారు. మరి మా అబ్బాయి అంటే మీ అబ్బాయి నిద్రపోతున్నాడు అబ్బా అంటారు. సరే ఆదివారం పూట ఏమమ్మా మందిరాన్ని పోయినారా అంటే నేను మమ్మీ పోయినా అంటుంది మా ఖుషి. నీ కుటుంబముతో దేవుని సన్నిధిలో కనబడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పని మనుషుల పని కాదు, ఇంటి పని అంతకంటే కాదు. అది ఇష్టపూర్వకంగా చేస్తేనే ఆశీర్వాదం. బలవంతముతో ఫోను చేశాడా, పిలిచాడా, ముందు చేశాడా, వెనక చేశాడా, కదిలించాడా, ఇంత ఎంక్వైరీ అవసరమా దేవుని పనికి? ఎప్పుడా అని పరిగెత్తుకుంటూ రావాలి, ఎప్పుడు ఉపయోగపడతానా అన్నట్టుగా సిద్ధంగా ఉండాలి. సమయేలు వలె చిత్తముని దాసుడు ఆలకించుచున్నాడు అనేదే విశ్వాసి తత్వం. ఇంకొకటి ఆలోచన ఉండకూడదు. ఇది ప్రభు పని. మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడండి. అందుకని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికత్వం. అది అనుకుంటే రాదు, అది ప్రాక్టికల్. నీ జీవితంలో ఒక్కొక్కటి లోక సంబంధమైన తొలగించుకుంటే వస్తాయి. 4వ మాట, ఆయన మన పక్షముగా ఆదరణకర్తగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆదరణకర్త కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. పద్నాలుగు 16. నా నామమున మీరు నన్నేమడిగినా
మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను అనుగ్రహింతును. ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్మని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను వెళ్తున్నాను, నీవు నీ ప్రజలతో, నీ ప్రజలను ధైర్యపరుచు, నీ ప్రజలకు తోడుగా ఉండు, నీ ప్రజల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. 5వ మాట, ఆయన సంఘము కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. 17:9 నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించిన ఉన్నవారు నీ వారై ఉన్నందునే వారి కొరకే నేను ప్రార్థన, తన ప్రజల కొరకు, లోకములో ఉన్న మన క్షేమము కొరకు. ఎక్కడ భ్రష్టులమైపోతామో, ఎక్కడ లోకములో మునిగిపోతామో, ఎక్కడ చెడిపోతామో, ఎక్కడ పాడైపోతామో అని ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనము చేయించు. 6వ మాట, ఒక తోటమాలి వలె. యేసు ప్రభు వారి ఉపమానం చెప్పారు కదా, ఒక తోటలో ఏ వృక్షం వేశారు రాజా? ఏ చెట్టు వేశాడు? ముంత మామిడి చెట్ట, యాపిల్ చెట్ట, బంకిరకాయ చెట్టు. తిన్నావు బంకిరకాయలు? ఈ మధ్య బంకిరకాయలు ఏ చెట్టు వేసాడు ఆయన? అంజూరపు చెట్టు. ఆశించాడు, ఫలాలు రావడం లేదు. మన దొరస్వామి లాంటి ఆయన అంటున్నాడు, అయ్యా ఇది 3 సంవత్సరాలు అయ్యి దీనికి ఎన్ని విధాలు ఎరువేసినా కూడా పండడం లేదు, దీన్ని నరికేయి అంటే భూస్వామి దొరస్వామి అంటున్నాడు, అయ్యా 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 1 సంవత్సరం నాకు గడివి అయ్యా, దాని చుట్టూ పాదు తీసి ఎరువేసి కదా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో, అది ఫలించితే సరి, లేకపోతే ఈ సంవత్సరము కూడా ఆయువు పెరుగుతూ ఉందంటే, ఆయుష్ పెరుగుతూ ఉందంటే మన గొప్పతనం కాదు. ఆయుష్ పెరుగుతూ ఉందంటే నువ్వు సమాధికి సిద్ధమైతా ఉన్నావని అర్థమో. ఆయువు పెరుగుతూ ఉంది, ఆయుష్ పెరుగుతూ ఉంది. ఆత్మీయతలో నూన్యత. ఆత్మీయత ఏది? ఆత్మీయమైన లక్షణాలేవి? ప్రతిదానికి ఇశ్రాయేలులు సనుగులు గొనుగులు, సనుగులు గొనుగులే. వారు ఏకంగా దేవునితో పెట్టుకున్నారు కానీ తమ పిల్లల గురించి కూడా ఆలోచించలే. అందుకని ఆ పిల్లలు దేవుని ఎరగని పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఎవరు? దేవుని ఎరగని వారు. ఆ తరము వారందరూ వెళ్ళిపోయారు. కానీ వారి పిల్లలు దేవుని ఎరగని వారు అంట. ఆ తరము వారు దేవుని చేత నడిపింపబడిన వారు. ఆ తరము వారికి దేవుడే ముందుగా ఉన్నాడు. ఆ తరము వారిని అరణ్యములో ఆశ్చర్యకరంగా 40 సంవత్సరాలు పగటి వేళ మేఘస్తంభములోను,
రాత్రి వేళ అగ్నిస్తంభంలోను వారికి ముందుగా ఉండి నడిపించాడు. ఆ తరము వారికి దేవదూతల ఆహారం తినిపించాడు. ఆ తరము వారికి అంతరిక్ష ద్వారాలను తెరిచాడు. ఆ తరము వారికి భూమి యొక్క అగాధములను తెరిచి వారిని తృప్తిపరిచినను వారు సను గొనుగులతోనే తమ జీవితాన్ని కొనసాగించారు గనుకనే వారు అరణ్యములో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయారని బైబిల్ చదివిస్తారు. వారి పిల్లలు దేవుని ఎరగని పిల్లలు అంట. జాగ్రత్త. మన కుటుంబాలలో మన పిల్లలు మోకరించేవారైనా, మన పిల్లలు ప్రార్థించేవారైనా, మన పిల్లలు బైబిల్ చదివేవారైనా, మన పిల్లలు అన్ని కుడికలకు వస్తూ ఉన్నారా, మన పిల్లలు సమాజంలో దేవునికి దేశానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యక్తులుగా చేసే బాధ్యత ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులకు. కానీ బైబిల్ సంభాషణ లేదు కదా, అసలు మాటలే లేవు. బైబిల్ సంభాషణ ఎక్కడొస్తుంది? ఏమత్తమ్మా తిన్నావా, ఏ మామయ్య తిన్నావా, ఏమన్నా ట్యాబ్లెట్లు వేసుకున్నా, అసలు మాటలే ఉండవండి. ఇదేంటిరా, ఇది ఎక్కడ ఆత్మీయతరా? నీ కుటుంబములో నేనును నా ఇంటి వారు అనే వాతావరణం ఉండాలి. అప్పుడే దీవెన, అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే పిల్లల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ దైవిక వాతావరణమే లేకపోతే ఎలా ఒడిదిల్లుతుంది నీ కుటుంబం? ఎలా ఒడిదిల్లుతారు నీ పిల్లలు? ఏలి దేవుని కంటే తన పిల్లలను ఎక్కువగా ప్రేమించాడు. లోకంలో ఎవ్వరికి లేని తీర్పు ఒక్క దినమే ఏలి కుటుంబం యావత్తు దేవుని తీర్పునకు గురైపోయింది. జాగ్రత్త. 7వ మాట, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. తన యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయు రక్షకుడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యాజకుడుగా పాపుల కొరకు విజ్ఞాపనము చేశాడు, అల్ప విశ్వాసుల కొరకు ప్రార్థన చేశాడు, శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు, ఆదరణకర్త కొరకు ప్రార్థన చేశాడు, సంఘము కొరకు ప్రార్థన చేశాడు. నువ్వు జీవించాలని తోటమాలి వలె ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని ఆయన విజ్ఞాపనం చేశాడు. తన యొద్దకు వచ్చు వారి పక్షమున ఆయన విజ్ఞాపనము చేయుచునే ఉన్నాడు. సహోదరులారా, ఈ దినము శనివారము విజ్ఞాపన కూడిక గనుక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ప్రార్థన చేయండి. జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. ఈ దినం యాడికి క్రైస్తవ కూడిక గృహములో చిన్నపిల్ల రిట్రీట్ జరిగింది. మీకు వాట్సాప్ ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా అందాయా అందలేదా? అందినాయి కదా.
అందరిని ఆహ్వానించామా, కొందరిని ఆహ్వానించామా? అందరిని ఆహ్వానించినాం కదా. కనుక ఈ దినమున అందరూ వచ్చి సహాయం చేశారు. అందును బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. ఈరోజు చిన్నపిల్లలతో ఒక చిన్న పరలోకం ఉన్నట్లో ఉండే. మరి చాలామంది వచ్చి సహోదరులు వచ్చి వారికి భోజన కార్యక్రమాల విషయాలలో కూడా సహాయపడ్డారు. వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరి మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. జగదీష్ వారి కుటుంబ సభ్యుల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వదిన కుమారుడు కుమార్తెను దీవించండి. సింధు నైనా దూర ప్రదేశంలో చదువుతూ ఉంది, సహాయమును పెడతాయి చేయండి. ఎటువంటి బలహీనతల గురి కానికుండా కాపాడండి కోయంబత్తూరులో. అలాగే యేసు ప్రభువా, శంకర ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. వారు ఒక ప్లాట్ తీసుకున్నారు. మరి డబ్బు విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వధువును మీరు అనుగ్రహించండి. సాగిబండ బాబు తల్లిదండ్రులను తోబుట్టులను దీవించండి. జ్యోతి భర్త కుమారుని దీవించి మీరు మహిమ పొందమని అడుగుతారు. ఈటే తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులను, నూతన ఇంటి నిర్మాణాన్ని కూడా దీవించండి. గొరక ఓబులే శోభ ఆయన భార్య పిల్లలను బట్టి దీవించండి. ఓబయ్య ఆయన భార్య పిల్లలు కూడా దీవించండి. బతల దేవదానం గారు ఆయన భార్య, రంగ ఆయన భార్య కుమారుడు కుమార్తెను బట్టి దీవించండి. మునిస్వామి ఆయన భార్య కుమారుని దీవించండి. కారును దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్యోతిర్మయ గర్భవతి గర్భంలో ఎదుగుతున్న పిండాకుడిని కూడా మీరు దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. జీతాల విషయంలో కూడా అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను దీవించండి. ఏ కూడికకు రాలేకపోతూ ఉన్నాడు, కనికరం చూపండి, కార్యం జరిగించండి. ఆయన జీవితంలో కూడా వివాహ విషయంలో కూడా కార్యం జరిగించండి. రామాజీ ఇన్నయ్య కుటుంబ సభ్యుల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. అత్తమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి మీకు స్తోత్రములు. ఇసాకు శ్వేతాలు అన్నా చెల్లెళ్ళ వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. వసంతరావు ఆయన భార్య పిల్లలను దీవించండి. మరేమేమో భర్త వారి సంతానాన్ని దీవించండి. మరి ఇన్నయ్య జ్వరంతో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. ఆ యొక్క నైనా బిర్యానీ సెంటర్ను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. రంగన్న ఆయన భార్య పిల్లలు, చెన్నయ్య ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, అలాగే తల్లిని బట్టి, అలాగే సోదరీమణులు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ పొందండి. దేవరాత్రి నమ్ముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. రోగగ్రస్తురాలుగా ఉండి కూడా ఈ దినమున ఎంతగానో సేవ చేసింది, మీకు వందనాలు చెల్లిస్తుంది. మరి పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయమని కూడా అడుగుతున్నాను. మరి నరసింహ యొక్క తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యం మీరు దయచేయండి. యేసు ప్రభువా, ఆనందం, అబ్రామ్, రాజేష్, దావీదు గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. మూగమ్మాయిని కూడా దీవించండి. మా ప్రియులు దొరైస్వామి కృపమ్మ పాలు బట్టి మీకు స్తోత్రములు. నైనా CA పరీక్షలు రాస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. దొరైస్వామి మిరప పంట విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. వేరుశనగ పంట కూడా వేశాడు, నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను దయచేయండి. 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంటూ కట్టినట్లుగా మీ కృపను ప్లగ్లర్ తీసుకున్నారు, అది అనేక బాడుగలకు వెళ్ళటం కూడా సహాయం మరి దయచేయండి. కృపమ్మ తల్లిని తోబుట్టులను కూడా దీవించండి. అలాగే
దొరస్వామి యొక్క తోబుట్లను దీవించండి. ఓత్రమాలిద్దరిని దీవించి మీరు మహిమ పొందమన్నాడు. భార్యాభర్తలను దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, మీ కృపను దయచేయండి. డేవిడ్ యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారులు అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. కుమార్తె యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. మరి కిరణమై తల్లిని, అన్న కుటుంబాన్ని దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. తుఫాను అలాగే కుమార్తె కుటుంబాన్ని దీవించండి. డానీ జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి గంధం కృపా సుందరి ఆమె జీవితంలో వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె డ్యూటీలోనూ ప్రతి సంచారములోనూ మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. భ్రష్టమైన ఈ లోకములో ఆయా జనాంగముల మధ్య, ఆయా వీధుల మధ్య సంచరిస్తున్నప్పుడు మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. కుటుంబములో, మా కుటుంబములో అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వాడు తీర్చుటకు కూడా సహాయమును మీరు దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు అనుగ్రహించండి. ఇదిగో కుమారుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తండ్రికి ఎంజియోగ్రామ్ చేశారు, దీవించండి. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరిమణుల వారి కుటుంబ సభ్యులను దీవించండి. మరో తమ్ముని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును బట్టి దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, యేసయ్య ఆయన భార్య పిల్లలు, అలాగే తల్లిని దీవించండి. యేసయ్య పెద్ద కుమార్తె ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. నైనా జెస్సి మరి ఆమె భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. అలాగే దివ్యాన్ని దీవించండి, కిషోర్ను దీవించండి. యవన పిల్లలు ప్రతి కూడికకు వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. చూటూరు ఏలియా తల్లి గారికి మంచి ఆదరణ, ఆరోగ్యమును కూడా దయచేయండి. బీసిస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తె నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు దయచేయండి. స్వరూపమ్మ ఆమె పిల్లల యొక్క జీవితాలలో కూడా మీరు కార్యం జరిగించండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబములో మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం. అనేకులు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. మందిరం పైన కప్పు వేయుటకు, ఎదురుగా ఉన్న స్థలం కొనుటకు కూడా సహాయం మీరు దయచేయండి. జనవరిలో రాయలసీమలోను, తెనాలిలోను యూత్ రిట్రీట్, చిల్డ్రన్ రిట్రీట్ను ఆశీర్వదించండి. 46వ వార్షికోత్సవ సభలు చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి.